హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో మనం ఈ క్లాస్లో అసలు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఎటువంటి అంశాలు మేజర్గా ఇంపార్టెంట్ ఉంటాయని మనం చూద్దాము. ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ క్లాస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మీకు జెన్యూన్గా గ్రూప్ 2కి సంబంధించి స్పెక్యులేషన్స్ అవన్నీ కాకుండా అసలు జెన్యూన్గా ఎటువంటి అవసరం, అసలు గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది రాష్ట్ర సర్వీసులు అనమాట. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటి అనమాట, మీకు అందరికి తెలిసే ఉంటుంది. అయితే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది డిఫరెంట్ ఎగ్జామ్ అనమాట. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 ప్రిపేర్ అయినట్టుగా ప్రిపేర్ అవుతే అవ్వదు. మీరు గ్రూప్ 2 చదవాలనుకుంటే గ్రూప్ 2 మీదే ఫోకస్ చేయాలి. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను, నాది ప్రైమరీ ఏరియా గ్రూప్ 1, నేను గ్రూప్ 2 చదువుతానంటే కాదు. గ్రూప్ 2 యొక్క సిలబస్ కావచ్చు, చదివే విధానం, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు చూడండి, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దానికి డెడికేటెడ్గా ఉంటారు. కాబట్టి మీరు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయితే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మీదే ఉండండి. ఫోకస్ ఎప్పుడు కూడా గ్రూప్ 2 మీదే ఉండాలి. అర్థమైందా? 80% ఆఫ్ ది ఫోకస్ గ్రూప్ 2 మీదే ఉండాలి. మీరు మిగతా ఎగ్జామ్ ఏమంటే 20% పెట్టుకోండి. కాబట్టి ఎవరైనా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవ్వాలి. అయితే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి, కోచింగ్ తీసుకోవాలా లేదా, కోచింగ్ అవసరమా లేదా, లేదా ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చా, ఎవరు కోచింగ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. ఫస్ట్ మీరు సిలబస్ని క్లియర్గా చదవండి. సిలబస్ యొక్క అనాలిసిస్ మొత్తం కూడా చేయండి. సిలబస్ అనాలిసిస్ చేసిన తర్వాత, అంటే మీకు ప్రతి వెబ్సైట్లో ఉంటాయి, తెలంగాణకు సంబంధించి టీజీపీఎస్సీ, ఏబిపిఎస్సీ వెబ్సైట్లో ఉంటాయి. మీరు సిలబస్ మొత్తం చూసిన తర్వాత మీకు సిలబస్లో కొన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కొంతమంది 2 రకాలుగా ఉంటారు అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఇందులో మొట్టమొదటి అభ్యర్థులు, సో మనకి సిలబస్ మీద ఎలాంటి అవగాహన లేదు. కాబట్టి సో మనం ఈ టైంలో కోచింగ్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది అనుకుంటారు. సో కొంతమంది మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మాడ్యూల్స్ తీసుకుందాం. సో మిగతా సబ్జెక్ట్స్కి మాడ్యూల్స్ తీసుకుందాం. సో ఇలా అయినా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కూడా హెల్ప్ అవుతుంది ఈ 2. కాబట్టి నేనేం చెప్తానంటే, నేను కొన్ని సబ్జెక్టులు, మీరు కొన్ని సబ్జెక్టులు చదువుకోగలము, ఓన్గా చదవగలము, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే మీరు మాడ్యూల్స్ తీసుకోండి. ఎందుకంటే మీకు మనీ సేవ్ అవుతాయి, టైం కూడా సేవ్ అవుతుంది. అర్థమైందా? టైం కూడా సేవ్ అవుతుంది. లేదు, నాకు అసలు పూర్తిగా అవగాహన లేదు ఏ సబ్జెక్ట్ మీద అనుకుంటే ఫుల్ కోర్సులు తీసుకోండి. సో ఫుల్ కోర్స్ అంటే ఫుల్ కోచింగ్ తీసుకోవాలన్నమాట. కోచింగ్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. అందుకోసమే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అవసరమే విధంగా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం ఫుల్ కోర్స్ తీసుకొచ్చాము, అలానే మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ కోర్స్ తీసుకున్నారనుకోండి, కొన్ని సబ్జెక్ట్స్ మీకు బాగా తెలుసు, క్లాసులకు వెళ్ళరు, అక్కడ టైం వేస్ట్, మనీ వేస్ట్. అలా కాకుండా మీకు కొన్ని సబ్జెక్ట్స్ బాగా తెలుసు, మీకు ఏవి తెలియదో, వేటి మీద టఫ్గా ఉందో అవి మాడ్యూల్స్ తీసుకోండి, మీకు టైం సేవ్ అవుతుందన్నమాట. ఇలా కాబట్టి మనం మాడ్యూల్స్ అలానే ఫుల్ కోర్స్ 2 కూడా లాంచ్ చేస్తున్నాం శివన్ కాన్సెప్ట్స్ యాప్లో. అయితే ఇక్కడ మధ్యలో ఒక టాపిక్ ఉంటుంది, అదే మెంటార్షిప్ అనమాట. అసలు మెంటార్షిప్ అంటే ఏంటి? సో ఇప్పుడు మాడ్యూల్స్, కోచింగ్ ఓకే, మాడ్యూల్స్ ఓకే, మెంటార్షిప్ అంటే ఏంటి? సో మెంటార్షిప్ అవసరమా అంటే, ఇక్కడైతే నేను మీకు ఒకే విషయం చెప్తాను. మీరు కోచింగ్ తీసుకున్నా తీసుకోకుండా, మాడ్యూల్స్ తీసుకున్నా తీసుకోకుండా, ఇప్పుడు ప్రేడ్ ట్రెండ్ ఆఫ్ ఎగ్జామ్లో మెంటార్షిప్గా ఉంటే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా నేనైతే మెంటార్షిప్ సజెస్ట్ చేస్తాను. మెంటార్షిప్ ఎందుకంటే కనెక్టింగ్ డాట్స్ అనమాట. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది. ఇదంతా గ్యాప్ అనమాట. ఈ గ్యాప్స్ పూరించలేరు, దానివల్ల మీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ మెంటార్షిప్ వల్ల డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయన్నమాట. డాట్స్ అన్ని కనెక్ట్ అవడం అంటే ఎక్కడ ఎలా చదవాలి, ఎటువంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఇటువంటి ఏరియాస్ ఉంటాయి ఎక్కువగా. ఆల్రెడీ మనం గ్రూప్ 2కి సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. మన యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అనమాట. అంటే అందరినీ గ్రూప్గా వేసేసి చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా గైడెన్స్ ఉంటుంది. మీ యొక్క టైంని, స్ట్రాటజీని బట్టి మనం మెంటార్షిప్ అనేది ఇస్తామన్నమాట. మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మెంటార్షిప్ అంటే ఎలా ఉంటుంది? సో నాకు బయట మెంటార్షిప్ ఎలా ఉంటుందో ఐడియా లేదు, కానీ మనం మెంటార్షిప్ ఎలా ఇస్తాం చూడండి, చాలా లాజికల్గా ఉంటుంది మన మెంటార్షిప్. సో మనం గ్రూప్ 2 మెంటార్షిప్ ఎలా ఇస్తామంటే, ఫస్ట్ మీకు సిలబస్ దగ్గర నుంచి, మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, సిలబస్ యొక్క అనాలిసిస్ ఉంటుందన్నమాట. అంటే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి, సిలబస్ అనాలిసిస్, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్లో అంశాలు కూడా. ఇప్పుడు చరిత్ర ఉంది, చరిత్రలో ప్రతి ఒక్కటి చెప్తాం. సింధు నాగరికత అంటే ఏంటి, మౌర్య సామ్రాజ్యం అంటే ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ చేస్తాం అనమాట. నీట్గా అనాలిసిస్ చేసి, ఈ అనాలిసిస్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మీకు ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టుకి ఫోకస్డ్ ఏరియాస్ చెప్తాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు బయట ఎక్కడ చాలా ఏరియాస్లో చెప్పరనమాట. ఫోకస్డ్ ఏరియాస్ అంటే, ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం అనుకున్నాం మనము. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం ఉంది. సో మౌర్య సామ్రాజ్యంలో ఎటువంటి ఏరియాస్ ఫోకస్ చేయాలి, దేనికోసము?
గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం ఎటువంటి ఏరియాస్ ప్రధానంగా ఫోకస్ చేయాలి, ఇలాంటివన్నీ కొన్ని చెప్తామన్నమాట. ప్రతి సబ్జెక్టుకి ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకి అవన్నీ చెప్పిన తర్వాత ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే స్కెడ్యూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీక్ షెడ్యూల్స్ ఉంటాయి అనమాట. ఈ యొక్క వీక్ షెడ్యూల్స్ తీసుకొని ఈ స్కెడ్యూల్స్లో మీకు ఎలా ఉంటాయంటే ప్రతి సబ్జెక్టు ఒక సబ్జెక్టు ఫస్ట్ వీక్లో మీరు సబ్జెక్ట్ చదవాలి. ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత ఇమీడియట్గా టెస్ట్ పెడతాం. సో ఎంసీక్యూస్ టెస్ట్ అనేది పెడతాం అనమాట. ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోర్స్ అవన్నీ వస్తాయి కదా, ఓ స్కోర్స్ తగ్గాయి బాగా చదవాలి అని మీరు అనుకుంటే సరిపోదు. నేను ఖచ్చితంగా మిమ్మల్ని ట్రాక్ చేస్తాను. ప్రతి ఒక్కరి యొక్క రిజల్ట్స్ని ట్రాక్ చేసి మొత్తం కూడా ఎందుకు తగ్గుతున్నాయని మీతో ఒకసారి క్లియర్గా మాట్లాడతాం అనమాట. సో మీరు ఈ ఏరియాస్లో వీక్గా ఉన్నారు, ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు అని మొత్తం చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారో వాటి మీద మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ ఫోకస్ ఏరియాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ కావచ్చు, ఇంకా చాలా సెంట్రల్ ఎగ్జామ్స్ ఇవన్నీ మేము అనాలిసిస్ చేసి కొన్ని టాపిక్స్ తీసామన్నమాట. ఆ టాపిక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం చాప్టర్కి వెళ్ళారనుకోండి, అందులో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వాలని ఉంటుందన్నమాట. అటువంటి ఏరియాస్ని మీకు మన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో చెప్పడం జరుగుతుంది. సో మన మెంటర్షిప్లు అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం మెంటర్షిప్ తీసుకొచ్చాం. ఈవెన్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క కాన్సెప్ట్స్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మీకు అన్ని సబ్జెక్ట్స్లో ఎటువంటి ఏరియాస్ ఫోకస్ చేయాలి మీ సిలబస్ తగ్గట్టుగా చెప్పడమే జరుగుతుంది. టెస్టులు కూడా ఎలా ఉంటాయి, మన టెస్ట్ కూడా ఎలా ఉంటాయంటే చాలా లాజిక్స్ ఉంటాయన్నమాట. మన టెస్ట్లో చాలా లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ ట్రిక్స్ లాజిక్స్ మీరు ఇక్కడ అన్లాక్ చేశారంటే ఎవరైతే బాగా తెలుసుకుంటారో, మన టెస్టుల్లో ఉండే లాజిక్స్ ట్రిక్స్ ఎవరైతే తెలుసుకుంటారో, మీరు రేపు రాయబోయే టీజీపీఎస్సీ కావచ్చు, ఏబీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఈజీగా మీరు క్వశ్చన్స్ అక్కడ సాల్వ్ చేయగలరనమాట. అటువంటి కాన్ఫిడెన్స్ మన టెస్ట్ ద్వారా వస్తుంది. మన టెస్టుల్లో మీరు 45% మార్క్స్ తెచ్చుకుంటే చాలు. 45% మార్క్స్ మన టెస్ట్లో తెచ్చుకున్నారంటే మీరు ఖచ్చితంగా రేపు టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ ఎగ్జామ్స్లో చాలా వెల్ పెర్ఫామ్ చేస్తారు. అటువంటి లాజిక్స్ ఉంటాయి. నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరు చేసే మిస్టేక్స్ అన్ని ఇక్కడే చేయాలి. మన టెస్ట్ సిరీస్లోనే మిస్టేక్స్ చేయండి, నేను రెక్టిఫై చేస్తాను. ప్రతి ఒక్క మిస్టేక్స్ని నేను చెప్తాను. మీరు ఎటువంటి మిస్టేక్ చేస్తున్నారో ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే రేపు మీరు రాసే ఏబీపీఎస్సీ, టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో మిస్టేక్స్ అవ్వకూడదు. ఇక్కడే అన్నీ నేర్పిస్తాం మీకు, ప్రతి ఒక్క అంశం కూడా నేర్పిస్తాం. కాబట్టి నేను మీకు ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వండి, మాడ్యూల్స్ జాయిన్ అవ్వని చెప్పను, కానీ మెంటర్షిప్ మాత్రం మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను మీకు మెంటర్షిప్ చెప్తాను. మన దగ్గర కాకుండా మీకు నచ్చిన చోట మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. కానీ మెంటర్షిప్ మీకు ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ ట్రెండ్ చాలా మారిపోయింది. అప్పట్లాగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనకి ప్రభుత్వ ఉద్యోగాలకి తక్కువ మంది కాదు, ఇప్పుడు లక్షల్లో రాస్తున్నారు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయినా లక్షల్లో రాస్తున్నారు. ఎప్పుడో ఒకసారి వస్తాయి. గ్రూప్ 2 కూడా ఎవ్రీ ఇయర్ 6 monthsకి ఉండవు, ఎప్పుడో 2-3 yearsకి అలా వేస్తారనమాట. కాబట్టి అవకాశం వచ్చినప్పుడే దాన్ని వదులుకోకూడదు, అవకాశం వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి. ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్లో నాది క్లియర్ అయిపోవాలి, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనం క్లియర్ అవ్వాలి. సో క్లియర్ అవ్వాలనే టార్గెట్తోనే ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ 3 అంశాలు మీ ముందుంటాయన్నమాట. ఒకటి మాడ్యూల్స్, నెక్స్ట్ ఫుల్ కోర్సు, తర్వాత మెంటర్షిప్ అనమాట. మాకు సబ్జెక్ట్ బాగా తెలుసు అనుకుంటే మెంటర్షిప్ ట్రై చేయండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. లేదు నేను మెంటర్షిప్తో పాటుగా కొన్ని మాడ్యూల్స్ కూడా ట్రై చేయాలనుకున్నా ఉంటే మెంటర్షిప్ మాడ్యూల్ కూడా మంచి కాంబినేషన్. అంటే మీరు మెంటర్షిప్ తీసుకుంటూ కొన్ని చదవలేకపోతారు. నేను ఎక్కువ మందికి ఇలా సజెస్ట్ చేస్తాను. మనకు ఆల్రెడీ గ్రూప్ 2 పాత బ్యాచ్ల్లో కొంతమంది మెంటర్షిప్ జాయిన్ అయ్యారు, వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ టఫ్గా ఉంటాయన్నమాట. నేను అప్పుడు మాడ్యూల్స్ రెఫర్ చేస్తాను వాళ్ళకి. సో మాడ్యూల్స్తో పాటు మెంటర్షిప్గా స్ట్రాంగ్ అవుతారు. లేదు మాకు అసలు ఎటువంటి అవగాహన లేదంటే మీకు ఫుల్ కోర్స్ అనమాట. సో ఫుల్ కోర్సు అంటే ఫుల్ కోర్సులు ఉంటాయి కదా, ఈ ఫుల్ కోర్స్ తీసుకోవడం వల్ల ఇందులో అన్నీ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఫుల్ కోర్స్లోనే మీకు టెస్ట్ కూడా వస్తాయన్నమాట. సో టెస్ట్, మెంటర్షిప్ ఇవన్నీ ఉంటాయి. సో మెంటర్షిప్, టెస్ట్లు అన్నీ కూడా ఫుల్ కోర్స్లోనే వచ్చేస్తాయి. ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. మెంటర్షిప్, మాడ్యూల్స్ అంటే కోచింగ్, ఫుల్ కోచింగ్ మొత్తం ఉంటుంది అనమాట. మొత్తం అన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ నేను చెప్పేది గ్రూప్ 2 అంటే గ్రూప్ 2నే ప్రిపేర్ అవ్వండి. డెడికేటెడ్గా గ్రూప్ 2 కోసమే టైం పెట్టాలి. మీరు వీక్లీ షెడ్యూల్స్ అవి ఇస్తాం కదా, రోజుకి ఎన్ని గంటలు చదవాలి. ఇక్కడ మనది ఏంటంటే పర్సనల్ మెంటర్షిప్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మనది పర్సనల్ గైడెన్స్. సో బయటలాగా మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ని చేసి ఒక గ్రూప్లో పెట్టేవన్నీ అప్డేట్స్. పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీద. మీరు ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంటా, లేకుంటే హౌస్ వైఫా, లేకుంటే జాబ్ చేసేవాళ్ళ, అందరికి కూడా వాళ్ళకి తగ్గట్టుగా మనం స్ట్రాటజీలు ఇస్తాం. నేనే చెప్తాను మీకు బుక్స్ కూడా, మీరు చదివే సోర్సెస్ కూడా, రెఫరెన్స్ బుక్స్, ఎటువంటి బుక్స్ చదవాలి, ఎటువంటి సోర్సెస్ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓన్లీ రెఫరెన్స్ బుక్ చదివితేనే ఎగ్జామ్ క్లియర్ అవ్వదు, కొన్ని సోర్సెస్ ఉంటాయి, కొన్ని సోర్సెస్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ సోర్సెస్ కూడా నేనే చెప్తాను మీకు. సోర్సెస్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా
మీరంతా అఫోర్డ్ చేసే విధంగా మన మెంటర్షిప్ ఉంటుంది. చాలా తక్కువ టైంలో మీరు స్ట్రాంగ్ ఎలా అవ్వాలి, తక్కువ టైంలో మీరు స్ట్రాంగ్గా ఎలా అవ్వాలి, ఆ విధంగా మనం మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. ఇంకొకటి మన మెంటర్షిప్లో క్లాసెస్ కూడా మీకు లైవ్ ఉండవన్నమాట. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, ఆ జాబ్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి సూట్ అవ్వదు. కాబట్టి అన్ని రికార్డెడ్ చేసి మీకు ఇస్తాం. మీరు ఏ టైం అని చూసుకోండి. మీరు ఫ్రీ టైంలో నీట్గా క్లాస్ చూసుకొని నోట్ చేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో మెంటర్షిప్ అనేది పర్సనల్ మెంటర్షిప్. ఇది కంప్లీట్గా ప్రతి ఆస్పిరెంట్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ కొందరు మార్క్స్ బాగా వస్తున్నాయి, వీళ్ళ మీద బాగా ఫోకస్ చేస్తే ర్యాంకర్స్ అవుతారు, మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అలా కాదు. ఇక్కడ ఎవరైతే బాగా తగ్గిపోతున్నారో వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది, అనమాట. కాబట్టి అందరి మీద ఫోకస్ చేస్తూ మనం ఈ మెంటర్షిప్ తీసుకొచ్చాము. అయితే మనది పర్సనల్ మెంటర్షిప్ కాబట్టి ఎక్కువ మందిని ఎన్రోల్ చేసుకోలేము. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే మనం వాళ్ళ మీద ఫోకస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం దీనికోసం ఏం చేస్తామంటే చాలా లిమిటెడ్ మెంబర్స్ అనమాట, చాలా తక్కువ మందిని మాత్రమే తీసుకుంటాం. లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఈ యొక్క మన గ్రూప్ 2 మెంటర్షిప్లో తీసుకుంటాం అనమాట. తక్కువ మందిని తీసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, వాళ్ళతో ఎక్కువ టైం ఫోకస్ చేసి చెప్తామన్నమాట. ఆల్రెడీ మనకి ఆ బ్యాచెస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి గ్రూప్ 2కి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ లాంచ్ చేస్తున్నాము. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మన శివన్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి వాట్సాప్ టీం ఉంటుంది, రిజిస్ట్రేషన్ టీం ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఆ టీంకి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. జాయిన్ అయ్యి సో మన మెంటర్షిప్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు స్టార్ట్ చేయగానే మీకు ప్రతి ఒక్కటి సిలబస్ అనాలిసిస్ వీడియోస్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత మీకు ఎటువంటి ఏరియాస్ ఫోకస్ చేయాలి సబ్జెక్ట్ వైజ్, మీకు వీక్లీ స్కెడ్యూల్తో టెస్ట్ రాయడము. మీరు టెస్ట్ రాయగానే ఇమీడియట్గా నేను మీ టెస్ట్ రాయగానే నాకు తెలుస్తుంది. మీ అనలిటిక్స్ అన్ని చూసి మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో స్ట్రాంగ్గా ఉన్నారో అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇట్స్ ఎ రైట్ టైం అనమాట. మీరు నోటిఫికేషన్ వచ్చాక మొదలు పెట్టారు అనుకోండి, చాలా వెనకబడిపోతారు. నోటిఫికేషన్ కంటే కొన్ని మంత్స్ ముందే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇక్కడ నేను క్రూషియల్గా చెప్పే విషయం అనేది బుక్స్ అండ్ సోర్సెస్ అనమాట. నేను చెప్పే బుక్స్ సోర్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరూ ప్రిపేర్ అయ్యే బుక్స్ కదనమాట. కొన్ని బుక్స్ ఉంటాయి, స్పెషల్గా చెప్తాను. అందులో ఫోకస్ ఏరియాస్ కూడా చెప్తాను. ఇక్కడ ఏది అవసరం లేదో కూడా చెప్తాను. ప్రిపరేషన్లో మీకు ఎప్పుడైనా మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏది అవసరమో కాదు, ఏది అవసరం లేదో దాన్ని పక్కన పెట్టారంటే సక్సెస్ అనేది త్వరగా వస్తుంది. కాబట్టి అవన్నీ నేను చెప్తాను. ఏమి చదవాలి, ఏం అవసరం లేదు, పోటీ పరీక్షలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి గ్రూప్ 2 యొక్క పర్సనల్ మెంటర్షిప్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎన్రోల్ అవుతున్నారు ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు. మీరు తెలుగు మీడియం వాళ్ళైనా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళైనా, తెలంగాణకు సంబంధించిన వాళ్ళైనా అందరి కోసం మనం పర్సనల్ మెంటర్షిప్ తీసుకొచ్చాము. సో మొట్టమొదటిసారిగా ఈ ఫీల్డ్లో పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది మనమే అనమాట. సో తెలంగాణ గ్రూప్ 1కి మనం ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ గ్రూప్ 1లో కూడా మనకి చాలా మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది అనమాట. సో వాళ్ళంతా కూడా చాలామంది రూరల్ ఏరియాస్, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ర్యాంక్స్ అనేవి కొట్టారు. మంచి మంచి ర్యాంక్స్ రావడం జరిగింది, మంచి సర్వీస్ వచ్చాయన్నమాట. ఎందుకంటే మనము పర్సనల్ మెంటర్షిప్ వాళ్ళ మీదే ఫోకస్ చేస్తాం, ఎక్కువ మందిని తీసుకోము, తక్కువ మంది మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. కాబట్టి మన ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ర్యాంకర్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చాలా లాజిక్స్, టిప్స్ అన్ని ఇక్కడే నేర్పిస్తాను. మీ చేత మిస్టేక్స్ అన్ని ఇక్కడే చేపిస్తాను, మెంటర్షిప్లోనే చేయిస్తాను. ఎందుకంటే మీరు చేసే ప్రతి మిస్టేక్ మీకు తెలుస్తుంది, మీకు తెలియజెప్తాను అనమాట. లాజిక్స్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కావచ్చు, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, హిస్టరీ, జాగ్రఫీలు ఎటువంటి లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయన్నమాట మన మెంటర్షిప్లో. సో మీరు ఎవరు ఆల్రెడీ ఎంతమంది ప్రిపేర్ అవుతూ గ్యాప్ వచ్చిన వాళ్ళకి లేదా ప్రెషర్స్ అయినా, మీకు తక్కువ టైం ఉన్నా మీరు ఖచ్చితంగా మెంటర్షిప్ ట్రై చేయండి. మన శివన్ కాన్సెప్ట్స్ చాలా చాలా బాగుంటుంది. మన ఫుల్ కోర్స్ కావచ్చు, మాడ్యూల్స్ కూడా చాలా లాజికల్గా ఉంటాయి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒక్కసారి డెమో క్లాసులు చూడండి. మన మాడ్యూల్స్ కావచ్చు, ఫుల్ కోర్స్ సంబంధించిన డెమో క్లాసెస్ ఉంటాయి, హిస్టరీ, జాగ్రఫీ, మిగతా సబ్జెక్ట్స్ చూడండి. మీకు చాలా లాజికల్గా ఉంటాయి. తక్కువ టైంలో స్ట్రాంగ్ ఎలా అవ్వాలి, షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంటాయి నోట్స్. అంటే ఎక్కువ టైం కాకుండా డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుందన్నమాట. అర్థమైందా? ఈ విధంగా మన మెంటర్షిప్ అయితే గ్రూప్ 2కి లాంచ్ చేశాము. సో మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ టీమ్ని మీరైతే ఎన్రోల్ చేసుకోండి. సో ఇప్పుడే మొదలు పెట్టండి, టైం చాలా చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో చాలా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా. ఆంధ్ర తెలంగాణ నుంచి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో వస్తాయి అని ప్రోకాస్టినేషన్ కాకుండా ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. నోటిఫికేషన్ వచ్చాక అందరూ ప్రిపేర్ అవుతారు. అప్పుడు మీరు అందరిలో గుంపులో గోయిందలా కాకుండా సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టారంటే మిగతా వాళ్ళకంటే ముందుంటారు. సో మీరు ఎవరు కూడా నేను హైదరాబాద్ వెళ్ళలేదు, ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అవుతున్నాను, నాది అవుతుందో లేదో అని చెప్పేసి మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. అలా అని చెప్పి మీరు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఫుల్ టైం చదువుతున్నాను అని చెప్పేసి విలేజ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అండర్ ఎస్టిమేట్ అయ్యొద్దు. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు, ఎదుటి వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మన స్ట్రాటజీ ఏంటి, ఫస్ట్ మీ టార్గెట్ని మీరు రీచ్ అవ్వండి, తర్వాత మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోండి. అంతే తప్ప మీ టార్గెట్ని మీరు రీచ్ అవ్వకుండా మిగతా వాళ్ళతో కంపారిజన్ వద్దు. కాబట్టి ఫస్ట్ మీ టార్గెట్స్ పెట్టుకోండి, సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి, టెస్ట్ రాయండి. టెస్ట్లో స్కోర్ తగ్గుతుంటే నాతో మాట్లాడండి, నేను మొత్తం క్లియర్గా మీకు అన్నీ చెప్తాను.
సో ఇట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ అనమాట. సక్సెస్ అంటే ఒక డిసిప్లైన్, క్రమశిక్షణగా వెళ్తేనే, డిసిప్లైన్ పేషెన్స్గా వెళ్తేనే సక్సెస్ వస్తుంది. ఫస్ట్లో అన్ని హడావుడిగా చేస్తారనుకోండి, వెళ్ళే కొద్ది అలసిపోతారు, ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి అలసిపోతారు. ఇలా ఉండదు. మన స్టెప్ అనేది ఒక్కో స్టెప్ నిదానంగా, పేషెన్స్గా, డిసిప్లైన్గా మీరు పైకి వెళ్తారు. సో ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీరు చాలా హుషారుగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. సో కన్ఫ్యూజ్ క్రియేట్ అవ్వకుండా, ఎక్కువ చదివి కన్ఫ్యూజ్ క్రియేట్ అవ్వకుండా ఫోకస్ చేసి చదవడం వల్ల మీరు కన్ఫ్యూజన్ లేకుండా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా సులభంగా మీరు క్లియర్ చేస్తారు. కాబట్టి ఒక టార్గెట్, ఒక ప్రణాళిక ప్రకారమే మన అన్నీ ఉంటాయి. మీరు పెట్టే ప్రతి ఒక్క పైసా కూడా మన మెంటర్షిప్లో న్యాయం జరుగుతుంది. సో ఆ విధంగా మనం తక్కువ ప్రైస్లో హైదరాబాద్ రాయటువంటి ప్రతి యాస్పిరెంట్ కూడా అఫోర్డ్ చేసే విధంగా మన మెంటర్షిప్, టెస్ట్ సిరీస్లు, మాడ్యూల్స్ అన్ని లాంచ్ చేస్తున్నాము. ప్లే స్టోర్ నుంచి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.